హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఎన్నికల కానుకగా భారీ వరాలైతే కురిపించబోతున్నారు. మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతుందండి వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలనైతే చేర్చిందని చెప్పి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలని మేనిఫెస్టోలో అయితే చేర్చిందనైతే సమాచారం రావడం అయితే జరిగిందండి. ఆ మేనిఫెస్టోని సోమవారం రోజైతే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మేనిఫెస్టోలో ఏ కీలక అంశాలు ఉన్నాయో ఒకసారి అయితే వివరంగా అయితే తెలుసుకుందామండి. అయితే సిపిఎస్ అంటే ముందు ఎన్నికల్లో సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చెప్పి హామీనైతే ఇచ్చి విఫలమైతే కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏ హామీలతో మళ్ళీ జగన్ ప్రభుత్వం హామీలనైతే తీసుకొస్తుందంటూ ఉద్యోగులైతే మండిపడుతున్నారండి. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కినట్టు ఏవి కూడా చేయలేదని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులని చాలా వరకు కూడా ఇంకా మిగిలిపోయే ఉన్నారు. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని చెప్పి చాలా వరకు చెప్పిన సమస్యలన్నీ కూడా కొద్దో గొప్ప తీర్చడం తప్ప పూర్తి స్థాయిలో అమలైతే ఎక్కడా జరగలేదని చెప్పి ఉద్యోగులు, పెన్షనర్లు అయితే ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారండి. ముఖ్యంగా వారైతే ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామన్నందుకే జగన్ ప్రభుత్వానికి ఓటేశామని, ఆ హామీని నెరవేర్చుకోలేకపోయారని చెప్పి కొత్తగా జీపీఎస్ని అయితే తీసుకొచ్చారని చెప్పి మండిపడుతున్నారు. అవేవి మాకు అక్కర్లేదు, ఎవరైతే ఓపీఎస్ అమలు చేస్తారో వారికే మా ఓట్లు అని చెప్పి ఉద్యోగులు సంచలన నిర్ణయం ఏనాడో తీసుకున్నారండి. మొత్తానికి వీటికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ ఓపీఎస్ అమలు అని చెప్పి మేనిఫెస్టోలో అయితే చేర్చినట్టు సమాచారం. ఇక అదేవిధంగా పోయినసారి కూడా అంతే ఫిట్మెంటు తక్కువ ఇచ్చి ఐఆర్ ఎక్కువ ఇవ్వడం అయితే జగన్ ప్రభుత్వంలో చూసామని ఉద్యోగులు చాలా వరకు కూడా జీతాలు అయితే నష్టపోయిన పరిస్థితి అయితే ఎదురైంది. ఈసారి మళ్ళీ దీనికి సంబంధించి కూడా వారు ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం ఈ విధంగా ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి ఐఆర్ ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు, అందువల్ల మా జీతాలు అయితే తగ్గిపోయాయని అది కూడా వారికి ఒక బాధాకరమైన విషయంగా అయితే మిగిలిపోయింది. ఇక ఈసారి ఖచ్చితంగా ఫిట్మెంట్కి సంబంధించి ఒక 30% అన్నా 40% అన్నా ప్రకటించబోతున్నట్టు సమాచారం అండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి భారీ కీలక హామీలైతే మేనిఫెస్టోలో ఉన్నాయని అయితే తెలిసింది. మరి ఆ మేనిఫెస్టో సోమవారం రోజు విడుదల అయితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఈ విధంగా మొత్తానికైతే వైసీపీ మేనిఫెస్టో అయితే సోమవారం రోజునైతే సీఎం జగన్ చేతుల మీదుగా అయితే విడుదల కాబోతుందండి. మొత్తానికి విడుదలైన సందర్భంలో మనకైతే అర్థమైపోతుంది ఏ విధంగా ఉద్యోగులకి హామీలు ఉన్నాయి అని చెప్పి. ఈసారి భారీగానే హామీలు అయితే ఉండబోతున్నాయండి. ఎందుకంటే పోయినసారి కూడా ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. అందులో పెండింగ్ బకాయిలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. కొద్దో గొప్ప పెండింగ్ బకాయిలు అయితే తీర్చగలిగింది, కానీ మిగతా డిఏ అరియర్స్ మాత్రం ఒక్క డిఏ కూడా అరియర్స్ మేము ఇంతవరకు తీసుకునే లేదని చెప్పి ఉద్యోగ పెన్షనర్ ఫీల్ అవుతూనే ఉన్నారు. వాటికి సంబంధించి ఏవైనా ఉంటాయా అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి. ఖచ్చితంగా ఈసారి మంచి హామీలతోనే రాబోతున్నట్టయితే సమాచారం. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వానికి ఓట్లేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్ల ఓట్లు కీలకం కాబట్టి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా 60 లక్షల పైమాటే ఉన్నారు కాబట్టి ఈ 60 లక్షల ఓట్లు కీలకం కాబట్టి ఖచ్చితంగా మంచి హామీలను అయితే తీసుకురాబోతున్నట్టు సమాచారం అండి. ఏది ఏమైనప్పటికీ కూడా మేనిఫెస్టో విడుదలైతే తప్ప మనకు క్లారిటీ అయితే రాదు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.